Hi everyone, welcome to day one of our vacation. We landed in Puerto Rico from Baltimore and we took a car in airport through Alamo Travels and we started our journey to Aguadilla అండి. అక్కడ ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. డ్రైవ్ అంతా చాలా సీనిక్గా చాలా బాగుంది. అండ్ ఇన్ ద మిడిల్ మేము లంచ్ కని ఒక దగ్గర లోకల్ ఫుడ్ దగ్గర స్టాప్ చేసామండి. ఈ ప్లేస్ చాలా నచ్చింది మాకు ఎక్కడికి వెళ్ళినా లోకల్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టము. ఇక్కడ మా కిడ్స్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసము. ఈ ప్లేస్ చాలా నచ్చింది. అన్నిట్లకన్నా ఎక్కువ నచ్చింది ఏంటంటే బనానా ట్రీ అండ్ ఇక్కడ బాదం చెట్టు కూడా ఉంది. వి ట్రై టు ఈట్ సమ్ ఆఫ్ దట్ బాదం. చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. బోత్ కిడ్స్ ఆర్ ఎగ్జైటెడ్ టు సీ దట్ బాదం ట్రీ అండి. అండ్ దెన్ లంచ్ ఆర్డర్ చేసాము. మా హస్బెండ్కి ఏమో బనానా లీఫ్లో తినాలని అనిపించింది. అండ్ దెన్ వి రిక్వెస్టెడ్ దెమ్, వాళ్ళు ఇచ్చారు మాకు బనానా లీఫ్. అండ్ ఇంకా లంచ్ బనానా లీఫ్ మీద చేసాం. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా అనిపించింది అట్లా లోకల్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయడం. తర్వాత మేము గోజ్లాండియా వాటర్ ఫాల్స్ వెళ్ళాము. ఫ్రమ్ దేర్ మేబీ 1 hour అలా పట్టింది మాకు వెళ్ళడానికి. శాన్ జువాన్ నుంచి గోజ్లాండియాకి మేబీ 1.5 hour. ఇన్ బిట్వీన్ మేము లంచ్ బ్రేక్ కూడా తీసుకున్నాము. మొత్తం టోటల్ 2 hours అయినట్టుంది. ఇది కొంచెం నడవాలండి, అంత స్టీప్ ఏం లేదు కానీ కొంచెం వాకింగ్ ఉంది. ఫాల్స్ అంతా గ్రీనరీ అంతా చాలా బాగుండే. కానీ ఫాల్స్ ఏమో అంత మేము వెళ్ళినప్పుడు అంటే డిపెండ్స్ ఆన్ ద సీజన్ ఏమో కానీ అంత వాటర్ ఫాల్ ఎక్కువ లేకుండే. ఒకటి డౌన్వర్డ్ ఫాల్ అని ఉంటుంది, ఒకటి అప్వర్డ్ ఫాల్ అని ఉంటుంది. అక్కడ మేము 2 కవర్ చేసాము. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి డౌన్వర్డ్ ఫాల్. అంటే అంత వాటర్ ఎక్కువ లేవు కానీ ఇది పోర్ట్రికోలో ఇంతకుముందు అంత ఫేమస్ ఏం కాదంట. కానీ ఏదో మూవీ షూటింగ్ అయిందంట. మూవీ షూటింగ్ అయినప్పటి నుంచి ఇది చాలా పాపులర్ అయిందంట. అండ్ దెన్ వీ టుక్ సమ్ పిక్చర్స్ ఇన్ ద డౌన్వర్డ్ ఫాల్. మా కిడ్స్ స్విమ్ అలా చేయడానికి ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు. ఊరికే ఎలా ఉంటుందో చూద్దామని ఎక్స్ప్లోర్ చేసాం. తర్వాత మా పెద్దమ్మ ఇన్స్పైర్ అయ్యి షీ డిడ్ జంపింగ్ అండి ఇన్ ద క్లిఫ్. అది 20 feet వాటర్ అలా ఉంటుందంట. నాకు చాలా భయం వేసింది. అంటే లైఫ్ జాకెట్ లేదు, అక్కడ ఎవ్వరు లేరు. కానీ మా హస్బెండ్ ఎంకరేజ్ చేశారు, ఏం కాదు అక్కడ అందరు చేస్తున్నారు, ఇట్స్ సేఫ్ అని. నాకు మాత్రం చాలా భయం అవుతుండే ఏమవుతుందో అని. గ్లాడ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. షీ డిడ్ సమ్ స్విమ్మింగ్. మా చిన్నమ్మాయి కూడా కొంతసేపు స్విమ్మింగ్ చేసింది. కానీ నేను అది జంప్ చేస్తానని నాకు ధైర్యం లేకుండే అది జంప్ చేయడానికి. అండ్ దెన్ టువర్డ్స్ ఇంకా మేము మళ్ళీ బయలుదేరాము మా ఎయిర్బిఎన్బికి అలా వెళ్దామని. ఇంకా మధ్యలో ఏదో ఇంకొకటి అప్వర్డ్ ఫాల్ నుంచి మా అమ్మాయి అదే అక్కడి నుంచి ఆ రాక్స్ అవన్నీ నుంచి రావడం నాకు కొంచెం భయంగానే అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ వాటర్ షూస్. ఆ రోజు అసలు అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు మేము. అంటే ఇలా యాక్టివిటీ ఏదో వాటర్ ఫాల్స్ అంటే సీనిక్గా ఉంటుంది, కొన్ని పిక్చర్స్ తీసుకుందాం. ఇంకోటి ఏంటంటే మార్నింగే ఫ్లైట్ ఉండేది. అయితే మార్నింగ్ ఇంకా అలసిపోతారు కదా, అందుకే ఎక్కువ యాక్టివిటీ ఏం పెట్టుకోలేదన్నమాట. ఈవినింగ్ 4 o'clock వరకు ఎయిర్బిఎన్బికి వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకున్నాము. ఇది అయిపోయినాక మేము నెక్స్ట్ ఒక బీచ్ దగ్గరికి వెళ్ళామండి సన్సెట్ కోసం. అగ్వాడిల్లా దగ్గర క్రాష్ బోట్ బీచ్ అనమాట. ఇది చాలా ఫేమస్ బీచ్. ఏమైనా సన్సెట్ కనపడుతుందేమో, సన్సెట్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అయితే సన్సెట్ ఏమైనా కనపడుతుందేమో చూద్దామని వెళ్ళాము. కానీ బ్యాడ్ లక్ అండి, ఆ రోజు క్లౌడ్స్ వల్ల సన్సెట్ అసలు బాగా కనపడలేదు. కానీ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. కిడ్స్ అయితే అసలు కార్ నుంచి కూడా దిగమని చెప్పేశారు. ఎయిర్బిఎన్బికి వెళ్ళాలనే ఎగ్జైట్మెంట్లోనే ఉంది. మేము ఎయిర్బిఎన్బికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. కానీ ఎంత బ్యూటిఫుల్ వ్యూ అండి, అసలు నైట్ అని తెలియట్లేదు మీకు. నేను నెక్స్ట్ వీడియోలో మా ఎయిర్బిఎన్బి వీడియో పంపిస్తాను. బీచ్ సైడ్ హౌస్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్బిఎన్బీస్ వీ హ్యాడ్. దెన్ we went to some restaurant for dinner and we ended up